హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కేశవ్. మళ్ళా మీకు రియల్ హారర్ ఇన్సిడెంట్స్ చెప్పడానికి వచ్చేసాను. ఈసారి ఎవరి మీద కాదు, మాతో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ చెప్పబోతున్నాను. అది కూడా మామూలు ఇన్సిడెంట్స్ కాదు, రియల్ హారర్ ఇన్సిడెంట్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాము. మా ఫ్రెండ్స్ చాలామంది ఉండే, అంటే ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. దాంట్లో హైదర్, స్నేహిత్ అని ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మా ఫ్రెండ్ హైదర్ అని ఒక 2 మెంబర్స్ ఉంటారు. అయితే ఆయన కౌంట్ చేస్తుండే, అంటే ఆయన చోరు, ఆయన కౌంట్ చేస్తుండు అనేసి అందరం దాచుకున్నాం. అంటే మేము రోడ్ మీద ఆడుతుండే అయితే మేము రోడ్ మీద ఆడుతుండే. నేను అపార్ట్మెంట్ లోపలికి ఒక ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి దాచుకున్నాం. కొంచెం అంటే ఫస్ట్ ఫ్లోర్ కంటే ఎక్కువ పైకి వెళ్ళొద్దని ఆ గేమ్ రూల్. అయితే మేము అందరం కలిసి అలానే ఆడాము. సరే, నేను కూడా అక్కడనే నిలబడ్డాను. సరే, నేను అక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనే ఇట్లా ఏమంటారు, అంటే బయటికి ఇట్లా చూసాడనుకుంటుందో అక్కడ పక్కన ఒక గోడ కింద ఇట్లా కూర్చొని దాచుకున్నాను. అయితే మా ఫ్రెండ్ కౌంట్ చేస్తుంది, ఎవ్వరు రాలేదు. అంటే మా ఫ్రెండ్స్ ఎవరు కనిపిస్తుంది, మా ఫ్రెండ్స్ అన్నారు కేశవ అవుట్ అన్నారు. కేశవ అవుట్ ఏంది అని నేను అనుకున్నా. అరే, నేను కనిపించను ఈ టైంలో. ఆ పైకి వచ్చి చూస్తే కానీ అర్థం కాదానికి అట్లా. అప్పుడు నన్ను ఎట్లా అవుట్ చేస్తాడు అనేసి ఇట్లా గోల్డ్ ఉంటుంది కదా, ఇట్లా తొంగి ఇట్లా చూస్తే సేమ్ నా డ్రెస్, సేమ్ షార్ట్, సేమ్ ముఖం, మొత్తం నాలాగానే. అదే ముక్కు, అదే మొత్తం నాలాగానే ఉన్నాడు. కళ్ళు మొత్తం బ్లాక్, మొత్తం ఈడ వైట్ లేకుండా మొత్తం బ్లాక్. నేను చాలా భయపడిపోయినాను. ఎవరబ్బా అనేసి నేను కింద గురుక్కుంటూ వచ్చి చూసేసరికి, అరే కేశవ, నువ్వెక్కడున్నావు ఏంట్రా, మరి ఈడెవడరా అని మా ఫ్రెండ్ అన్నాడు. మేము అందరం చాలా భయపడ్డాం. ఎవరబ్బా ఇది అనుకుని మేము ఇట్లా చూసినాము. అంత భయపడ్డామంటే అంత భయపడ్డాం. అయితే ఆయనగో ఆడు నాలాగానే ఉన్నాడు. మేము పైకి కిందికి వచ్చేవారికి ఆడనే ఉన్నాడు. దాని తర్వాత మేము కొంచెం దగ్గర పోనీక చూస్తే ఈ నుండి 80 మీటర్స్ దూరం, 80 మీటర్స్ అంటే ఎంత పెద్దది, ఒక లాంగ్ జంప్ వేసిండు ఇక్కడ నుండి 80 మీటర్స్ దాకా. అంటే ఇంత చిన్న పిల్లలు అట్లేసారు. సరే, నాలాగానే నా డ్రెస్ ఎక్కడ ఉంటాయి ఇంకా దునియాలో, సరే ఎవరి దగ్గర ఉండొచ్చు కొనుక్కోవచ్చు అని అనుకున్నాం. కానీ ఒక మామూలు నా సైజ్ పిల్లగాడు అంత ఇక్కడ నుండి 80 మీటర్స్ ఎలా దుంకాడు అని మా డౌట్. అంటే మేము చూస్తాం కదా, ఇంత దూరం ఎట్లా దుంకుతాడు. దుంకి ఆ దగ్గరికి మేము ఇట్లా దుంకగానే మేము ఆ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్తుంటే ఆయన ఎవరో ఉరికిపోయినగా ఒక లాంగ్ చంపేసి గోడ మీద నుండి ఉరుక్కుంటూ వెళ్ళారు. ఎంత భయపడ్డామంటే అప్పుడే అరే చెల్లరే బయటకు చెల్లించండి అనేసి అనేసరికి అందరం ఇంట్లోకి పోయినాం. ఎవరు వాళ్ళ ఇంట్లోకి పోయి మంచిగా భయపడ్డాం కాబట్టి కొంచెం స్పీడ్గా అన్నం తినేసి తీసుకుని అనుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను బయటికి వచ్చాను. అయితే ఏమంటారు, స్కూల్ నుంచి వచ్చేసాం అందరము ఆడుకోవడానికి. మేము ఇట్లా వచ్చాం. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కలిసి అన్నారు, అరే నిన్న రాత్రి చూసాం కదరా, మరి అది ఏంటిదిరా, అరే నువ్వు పైన దాచుకున్నప్పుడు మాకెవరు కనిపించాడురా అని అన్నాడు హిందీలో. అయితే అరే నాకేం తెలుసురా, నేనేమన్నా కిందికి వచ్చానా, నాకు తెలియదు అని చెప్పేసాను. మళ్ళీ దాని గురించి ఇంకా మళ్ళీ డిస్కస్ లేదు, మళ్ళీ ఏం లేదు. దాని తర్వాత అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇన్సిడెంట్స్ ఇంకో ఫస్ట్ ఇట్లా అయ్యింది మాకు. నాలాగా ఎలా వస్తాడు, ఇట్ ఈస్ మై డౌట్. మళ్ళీ మా ఫ్రెండ్స్కి దాని తర్వాత కొన్ని రోజులకి మాకు ఎప్పుడైనా సరే మేము ఎక్కడ నిలబడ్డా సరే, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే బిల్డింగ్లో ఒక చిన్న 3 floors బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్ కొంచెం హాంటెడ్ భయపడుతుంది అందరూ. అంటే సెకండ్ ఫ్లోర్లో ఎవరో అనేసి కొంచెం భయపడుతుండే. అయితే మేము అక్కడ ఒక రోజు లిఫ్ట్, ఆ రోజు లైట్ అంటే కరెంట్ పోలే, లిఫ్ట్
మా ఫ్రెండ్స్ అయితే ఎంత భయపడ్డా. నాకు నవ్వు వస్తుంది కానీ ఎంత భయపడ్డామంటే ఆ రోజు ఎంత భయపడ్డాం. కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము పైకి వెళ్తున్నాం. ఏదో ఆ ఇంట్లో నుండి సౌండ్ నాకు భయపడిపోయింది. మేము భయపడ్డాం. ఒక సౌండ్ అంటే ఇట్లా డోర్ ఉందనుకోండి, ఇట్లా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ డోర్ అయితే అక్కడ నుండి మీకు నవ్వు వస్తుంది కానీ మాకు మాత్రం ఆ రోజు ఎంత భయపడడం తెలుసా. అంటే ఫస్ట్ ఏదో సౌండ్ ఇట్లా కింద పడిపోయినట్లు అరే ఆడ ఎవ్వరు లేనప్పుడు ఇట్లా పడతాను మేము భయపడ్డాం. కొంచెం తర్వాత అంటే మేము ఇట్లా పైకి ఇట్లా వెళ్తున్నాం. సరే వచ్చింది అనేసి కొంచెం పైకి వెళ్తుంటే ఇలా డోరు ఆ డోర్లో ఎంత వండు చెప్పినాం కదా. ఆడ లోపల డోరు మీకు చెప్తే నమ్మరు కానీ ఎంత భయం అయితే తెలుసా. ఆ రోజు మాత్రం చాలా భయపడ్డాం. దాని తర్వాత అరే ఇది ఉంది రాగానే ఇట్లా లోపలికి ఇట్లా అంటే అదొక వద్దక్క విండో లాగా ఉంటుంది కదా. విండో నుంచి ఇది ఒక బ్లాక్ కలర్ షాడు మేము చూసాం. మాకు తొలిపోయింది. ఆ రోజు భయపడ్డాం. మన ఇంటికి పోడేది మధ్యలో అందరం కింద బొర్ల బొక్కలు అనుకొని కింద వెళ్ళిపోయిన మొత్తం దెబ్బ దాకా ఇద్దరు ముగ్గురికి ఎంత భయపడ్డాం తెలుసు ఆ రోజు. దాని తర్వాత ఏదో చేసినట్ట మొత్తం అయిపోయింది. దాని తర్వాత మీకు ఇన్సిడెంట్స్ చెప్పే ఉంటాను. ఏమంటారు ఇది హాంటెడ్ ఏమంటారు. మేము ఉండే ఆ రోజు శివుడిది వీడియో అని ఒక హారర్ వీడియో చేశాను గుర్తుందా, దయ్యాలతో కేశవ్ టీమ్ అని. ఆ వీడియోలో జరిగింది నాకు. ఇంకా దాని తర్వాత ఇంకొన్ని జరిగాయి ఊర్లో అంటే మాది కేశంపేట ఊరు. షాద్నగర్ పక్కన ఉన్న కొత్తపేట పక్కన కేశంపేట ఉంటుంది మా ఊరు అది. అయితే మేము వెళ్ళాము అక్కడ హాలిడేస్ ఉన్నాయని వెళ్ళినప్పుడు మేము అందరం కలిసి రాత్రి డిన్నర్ చేసిన తర్వాత ఊరిగా మంచిగా ఉంటుంది అనేసి మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు అందరు ముంగడికి వెళ్ళిపోయారు. నాకు ఒక చెట్టు కనిపించింది. చెట్టు అంత గట్టిగా చింతకాయ లాంటిది కనిపించింది. అయితే నేను ఏం చేయాలి, అరే వాషింగ్ మిషన్ అనేసి పక్కన సపోజ్ ఇక్కడ ఒక చింత చెట్టు నేను ఇక్కడ కూర్చొని కొంచెం పక్కకి వెళ్ళి ఆ రోజు అంటే అప్పుడు ఎవరో చుట్టూ మీద కూర్చొని చూస్తురు. నేను వాష్రూమ్ పోసినాక దాన్ని చూసేసరికి ఎంత భయపడ్డాను తెలుసుకున్నాను. అది కూడా ఒక చిన్న మాన్స్టర్ స్మైల్ ఇచ్చింది. అప్పటి నుండి ఎవరో పైన చుట్టూ మీద అంటే ఇట్లా బ్యాక్ సైడ్లో కూర్చుంటే ఇట్లా కూర్చోవడం, 2 కాలు కింద చేసి ఇలా అటు సైడ్ చూస్తూ ఇట్లా మంచిగా అటే సైడ్ చూస్తూ కూర్చోవడం చూస్తారు కదా. అది ఇట్లా నాకు కనిపించగానే ఒకటేసారి ఎవరు కూర్చొని ఉంటారులే అనుకున్నాను. ఒకటేసారి చక్కగా విరిగిపోయింది వెనకాలకి. అది మొత్తం ఇట్లా తిరిగిపోయి అట్లా ఒక చిన్న మాస్టర్ స్మెల్ ఇట్లా ఇచ్చింది. ఎంత భయపడ్డాను. అక్కడి నుండి ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర ఉరుక్కుంటూ పోయేసరికి కింద పడ్డాను. ఇక్కడ చేతులకు తాకింది, ఇక్కడ దెబ్బలు తాకింది. దాని తర్వాత ఆ రోజు నాకు ఎంత భయం అయిందంటే అంత భయం అయింది. మళ్ళీ అది ఏం దయ్యమో కానీ చాలా క్రీపీ ఫేస్ తోటి ఒక చిన్న మాన్స్టర్ స్మైల్ నీట్గా డ్రెస్ అసలు ఎవరో కూడా తెలియదు నాకు. అందుకే నాకు దయ్యాలంటే భయం. బట్ మీకు భయం లేదనుకుంటాను కదా. ఓకే గాయస్, ఇవాళకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే గాయస్, బాయ్. ఇలాంటి మోర్ క్రీపీ అండ్ హారర్ వీడియోస్ గురించి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1 2 3